ఉద్యోగ విరమణ పొందిన కాశీపేట కాలేజీ ప్రిన్సిపల్ రవీందర్కు ఘన సన్మానం. కాశీపేట మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఐత రవీందర్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఈరోజు కాలేజీ స్టాఫ్ బంధుమిత్రులు ఘనంగా సన్మానం చేశారు. మంచిర్యాల, కొమరం భీం జిల్లాల జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్, లెక్చరర్లు హాజరై అతని సేవలను, గొప్పతనాన్ని తెలియజేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల జిల్లా డిఐఈఓ శైలజ మాట్లాడుతూ, ప్రిన్సిపల్ రవీందర్ సార్ గత 41 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తి పట్ల అంకిత భావము, క్రమశిక్షణ మనందరికీ ఆదర్శప్రాయమన్నారు. వివిధ జిల్లాలలో పనిచేసిన అనుభవం, ఆ పాఠశాలలో, కాలేజీలలో అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శప్రాయుడని లెక్చరర్ తెలపడం గొప్ప విషయం అన్నారు. గత 3 సంవత్సరాలుగా రవీందర్ గారితో మంచిర్యాల జిల్లాలో తాను పనిచేస్తున్నానని, విధుల పట్ల ఆయన చూపిన శ్రద్ధ, పలు సమస్యల పరిష్కారం కోసం అతడు ఇచ్చే సూచనలు నన్ను మంత్రముగ్ధులను చేసిందన్నారు. రవీందర్ను తోటి ఉద్యోగిగా కాకుండా గురువుగా అతడి సలహాలు తీసుకుంటూ జిల్లాలోని కాలేజీలను పర్యవేక్షిస్తున్నానన్నారు. రవీందర్ వృత్తిపరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా క్రమశిక్షణతో పిల్లలను ఉన్నత స్థాయికి చేరేలా కృషి చేసి మనందరికీ ఆదర్శప్రాయుడన్నారు. ఈ సమావేశంలో కాశీపేట జూనియర్ కాలేజ్ లెక్చరర్లు గత 5 సంవత్సరాలుగా రవీందర్ సార్ చేసిన సేవలను, వృత్తి పట్ల అంకిత భావాన్ని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపాల్లు, లెక్చరర్లు రవీందర్ దంపతులను శాల్వాతో సన్మానించి ప్రశంస పత్రాన్ని అందజేశారు. మంచిర్యాల, కొమరం జిల్లాలలోని జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్లు, లెక్చరర్లు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు రవీందర్ దంపతులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. And my dear students, a very warm good afternoon to all of you. Today we gathered here to celebrate the superannuation felicitation ceremony of our beloved principal Aita Ravinder Garu, Principal Government Junior College Kasipet, Manchiryal District. On this special auspicious occasion, first of all, I would like to extend my heartiest greetings and congratulations to him for his successful completion of 41 years of service. Completion of 41 years of service is not a joke, and completion of 41 years of service is not an easy thing. ఇందాక ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడారు. అందులో మనందరికీ తెలిసిపోయింది వారి యొక్క ఔన్నత్యం గురించి, వ్యక్తిత్వం గురించి, వారికి టీచింగ్ పట్ల ఉన్నటువంటి అభిరుచి గురించి. అయితే నాకు వారికి ఉన్నటువంటి వర్క్ రిలేషన్షిప్ గురించి చెప్పాలంటే, నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ డిఐఓగా వచ్చిన తర్వాతనే 3 years నుంచి మేము టుగెదర్గా వర్క్ చేయాల్సినటువంటి అకేషన్స్ వచ్చాయి. అయితే వారి గురించి ఇంకా చెప్పాలంటే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చివరికి ఇక్కడ కాశీపేట స్టేషన్కి వచ్చి ఇక్కడ రిటైర్ అవ్వడం అనేది మనందరికీ ఇది ఒక అదృష్టమైన అవకాశంగా భావిస్తున్నాను. ఎక్కడో వరంగల్లో పుట్టారు, కరీంనగర్ డిస్టిక్లో మలంగూరులో వర్క్ చేశారన్నారు, నెక్స్ట్ ధర్మాసాగర్ అన్నారు, ఆ తర్వాత ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేసి మంచిర్యాల డిస్ట్రిక్ట్ కాశీపేటలో వచ్చి ఇక్కడ రిటైర్ అవ్వడం అనేది, అంత గ్రేట్ పర్సనాలిటీ ఇక్కడ రిటైర్ అవ్వడం అనేది, అందులో నేను డిఐఓగా ఉన్నప్పుడు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ప్రిన్సిపల్గా వారు నాట్ ఓన్లీ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఆల్సో ఏ గుడ్ అకాడమిషియన్గానే పర్ఫెక్ట్గా అయిన తర్వాతనే అడ్మినిస్ట్రేటర్గా వచ్చారు. కాబట్టి టీచింగ్ సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్లో తెలుసుకొని వారి లెవెల్కి వెళ్ళి వాళ్ళని అర్థం చేసుకునేటట్టు టీచింగ్ చేశారు. కాబట్టే టీచర్గా సక్సెస్ అయ్యారు. అండ్ అడ్మినిస్ట్రేటర్గా కూడా పై ఆఫీసర్ నుంచి మాట రాకుండా కింద వర్క్ చేసేటువంటి సబార్డినేట్స్తో కూడా కలివిడిగా ఉండడం వల్ల అందరికీ ఆదరాభిమానాలను చూరగొన్నారు. అయితే ప్రిన్సిపల్గా వారు డిఫరెంట్గా చేసింది ఒక స్పెషల్ డిస్ట్రిక్ట్స్లో మిడ్ డే మీల్స్.
ఏ డిస్ట్రిక్ట్లో కూడా లేదు మిడ్ డే మీల్స్. ప్లస్ మాకు చెప్పొచ్చా లేదా కానీ సార్ వాట్సాప్ డిపి ఫ్యామిలీ ఫోటో ఎలా ఉంటుందో నేను 10 years తర్వాత రిటైర్మెంట్ అప్పుడు నా వాట్సాప్ డిపి కూడా నా ఫ్యామిలీ మెంబర్స్తోని అలా ఉండాలి ప్లేట్స్ కానీ నాకు ఒక డ్రీమ్ సార్ అది. సో దానికి మీలాంటి వాళ్ళ ఎంతో అనుభవం ఉన్నటువంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే భగవంతుడి కృప ఉంటే తప్పకుండా అది అంటే సార్ యొక్క జీవితము ఫ్యామిలీ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ నాకు ఆదర్శము అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరు నాకు మార్గదర్శకులు ఆదర్శనీయులు. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ రిటైర్మెంట్. అట్లాగే సార్ వాళ్ళ శిష్యులు శ్రేయాభిలాషులు పిల్లలు అందరూ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. ముందుగా సార్ గురించి కొన్ని వర్డ్స్ చెప్పడానికి పిల్లలు కొంతమంది ఉత్సాహంగా ఉన్నారు. సో వారిని మొదటిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఏ వైష్ణవి ఎంపీసీ సెకండ్ ఇయర్ అవుట్ గోయింగ్ బ్యాచ్. సో తను మాట్లాడ అండ్ పిల్లర్ ఆఫ్ జీజేసీ కాశీపేట్ శ్రీ రవీందర్ సార్ గారు ప్రిన్సిపల్ ఆఫ్ జీజేసీ కాశీపేట్. This day make us to remember the faithfulness and hard work through student success. We always cordially thankful to our beloved principal sir. This college miss you a lot and we have a lot of memories in this college. It's been ending for us and happy retirement day sir and your professional amazing journey. We spent 2 years in this college but this college taught us a lot of lessons which includes discipline, success and motivational classes. When I have any doubt in any subject, sir clears every doubt as friendly. This college is very lucky to have a dynamic principal to our college. We miss your legendary words in this college. We and our juniors always take you as a role model and inspiration forever. We never forget you sir. We always remember you and you always stays in our heart forever. A good teacher can change everything. So when we are entered in this college in first year, we don't know about our principal sir mainly. When we listen maths classes, especially maths classes is very good and sir is mostly expert in maths classes only. So we learned a lot of logics and math. And distinguished principal of GAC, A. Ravindra Garu. He is known as a well-known and a popular and distinguished mathematics GL, popularly known as, whereas he discharged his utmost duties with satisfaction like a legendary principal. So, to the best of my knowledge, I would like to express my immense views without boundless happiness. On this occasion, so majorly we express with terrible highs and heavy college chuttupakala very jallutundi like it is very jallutundi parmalala a mathematics యొక్క పరిమాణాల జల్లు ఎట్లైనా అది కూడా కవర్ అవుతుంది. It will be endear to our beloved students. So after observing a lot of our beloved principal, so basically he is known as the best. సన్మాన కార్యక్రమానికి చేసిన మంచిర్యాల డిస్ట్రిక్ట్ డిఐఓ మేడం శైలజ మేడం గారికి మరియు ఆసిఫాబాద్ జిల్లా డిఐఓ సార్ శంకర్ సార్ గారికి మరియు 2 జిల్లాల ప్రిన్సిపల్ సార్కి మరియు అధికారులు లెక్చరర్స్ అందరికీ మాకు ఇప్పుడిప్పుడే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సమయం తొందరగా అయిపోయినట్టు అంత సంతోషంగా అంత మంచిగా పనిచేసినాం మేము సార్తో. మాకు ఒక రక్షణ అన్నట్టు సార్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి విషయంలో ముఖ్యంగా సమయ పాలన, సమయానికి రావడం పోవడం ఆ విషయంలో మాత్రం సార్ మించిన వాళ్ళని నేను ఇక్కడ చూడలేదు. ఏ విషయంలో క్షమిస్తారు, సమయ పాలన విషయంలో మాత్రం క్షమించేది ఉండదు. తర్వాత
ఇక కళాశాలలో మాతోని సార్ ప్రతి విషయంలో మాకు మన పిల్లల కోసం వెళ్ళడము, అడ్మిషన్ల విషయంలో, రిజల్ట్ విషయంలో, తర్వాత మధ్యాహ్నం భోజనం పెట్టినప్పుడు పిల్లల పరిరక్షణ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేటోడు, బాగా మెయింటైన్ చేయాలని. తర్వాత ఆటపాటలు, ర్యాలీలు, పిల్లలతో ఆడుకునేటప్పుడు వాళ్ళను ఎంకరేజ్ చేయడం, ప్రతి విషయం ఏ విషయంలో కూడా వెనుక. మీ దాంట్లో అంటే మీరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాగజ్ నగర్లో కూడా నేను చూశాను కాబట్టి మేడం చెప్పింది అక్షర సత్యం. అయితే నెక్స్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాశీపేట్ సీనియర్ లెక్చరర్స్ మన రమేష్ సార్ ఫిజిక్స్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్. సభాధ్యక్షులు జ్యోతికుమార్ సార్ గారికి, అలాగే పెద్దలు మంచిర్యాల డిఐఓ శైలజ మేడం గారికి, అట్లాగే ఏపీఎస్ఆర్ జిల్లా డిఐఓ శంకర్ సార్ గారికి, అలాగే ఓమస్తు అవిఘ్నమస్తు సన్మాన పత్ర ప్రత్యోత్తమం గౌరవనీయులు శ్రీ అయితే రవీందర్ ప్రిన్సిపాల్ జీజేసీ కాస్పేట గారికి పదవి విరమణ సందర్భంగా ఐత వంశ అక్షర బాణుడ పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే నానుడికి తార్కాణమై నిలిచి లక్ష్మీ సహిత చంద్రమౌళి దంపతులకు ఉదయించిన పుంబావ సరస్వతియే మల్లంపల్లి మణి మన కళాశాల సేనాని శ్రీ అయితే రవీందర్ గారు. విద్యాజ్ఞాన సంపద, నిత్య గణిత విభూషిత, మాణిక్యాపూర్లో ఓనమాలు మాధ్యమిక విద్యను, బంగార ప్రభుత్వ బడిలో ఉన్నత విద్యను, హుజరాబాద్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి ఉపాధ్యాయులైన శ్రీ చంద్రమౌళి గారి ప్రేరణతో ఆచార్య వృత్తియే లక్ష్యంగా నల్గొండ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో టీటీసీ శిక్షణ గావించి అటు పిమ్మట బీఎస్సీ మ్యాథ్స్, బిఎడి, ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఏడి, ఎంఫిల్ ఉన్నత విద్యలలో ప్రజ్ఞావంతులుగా గణిత జ్ఞానం సముపార్జించిన సుగుణారవిందుడు మా రవీంద్రుడు. రమాగమనం శుభ సంకేతం. అదృష్ట లక్ష్మీదేవి వీరి గృహలక్ష్మి శ్రీమతి రమాదేవి గారి రూపంలో ప్రవేశించిందనడంలో ఏ తరమైనా కూడా ఆయన్ని స్ఫూర్తివంతంగా తీసుకోవాల్సింది హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్క్ అంటే మ్యాథమెటిక్స్ టీచర్. జనరల్గా మా డిపార్ట్మెంట్లో మ్యాథమెటిక్స్ టీచర్లకు ప్రాబ్లం ఉంటుంది. ఒకే పోస్ట్ ఇస్తాను ప్రతి కాలేజీకి, వాస్తవానికి 2 పోస్టులు వేయాలి, వర్క్ లోడ్ బాగా ఉంటుంది అంటారు. నేను 3 సంవత్సరాలు కలిసి పనిచేసిన వర్క్ లోడ్ అనే మాట ఆయన నోటించి ఎప్పుడు వినలేదు. ఇంకొక పోస్టు ఉన్నారన్న వాళ్ళు కూడా ఆయన ఎప్పుడు అనలేదు, నేను వినలేదు. 4 పీరియడ్లు ఏకధాటిగా చెప్పేది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంతకుముందు 2 పీరియడ్లు బయట చెప్పొచ్చేది. అంటే జనరల్గా 9:30కి కాలేజ్ అంటే 9:40కి వచ్చే లెక్చర్లు ఉన్న కాలం ఇది. 9:30కి తయారు కావడానికి కూడా బద్దకించే అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఉన్న ఈ రోజుల్లో ఆయన 8కి మొదలు పెట్టేది, 7:30కి మొదలు పెట్టేది. వాస్తవానికి టిఫిన్ కూడా బయట చేసిందని చెప్పేది మాకైతే. 7:30కి తన కెరీర్ను అంటే తన బోధన స్టార్ట్ చేసి డైరెక్ట్ అక్కడి నుంచి మా కాలేజీకి వచ్చి కాలేజీలో వరుసగా 4 పీరియడ్లు తీసుకుని ఆయన మొదలు బ్రేక్ తీసుకోవడానికి ఇష్టపడకపోయి మరి ఎందుకు టైం టేబుల్ తయారు చేసేటప్పుడు 2 పీరియడ్లు మళ్ళీ గ్యాప్ ఇచ్చి 2 పీరియడ్లు చేస్తాడు. అసలు వరకు పోయి వరుసగా 4 పీరియడ్ వేయాలి. మరి 4 పీరియడ్లు వరుసగా ఎందుకు చేయాలంటే ఆ తర్వాత ఏమైనా సార్ రాకపోతే నేనే కంటిన్యూ చేసుకున్న పిల్లలు దాంట్లో ఉంచుకొని 6 పీరియడ్లు చెప్తే నేను ఫస్ట్ అయితే 4 పీరియడ్లు నాకు వరుస చేయాలి. అంటే 4 పీరియడ్లు ఏకదాటిగా చెప్పలేదు కెపాసిటీ ఆయనకున్నది. పోనీ అక్కడికే నడిచిపోతుంటే అది కాదు, మరి ఇక్కడ డైరెక్ట్ పోయి ఇంటికి కాదు, మళ్ళీ ఒక కాలేజీ 2 పీరియడ్లు చెప్పేది పోయి ఫోన్ చేశాను నేను. అసలు ఝాన్సీ గారు ఖమ్మం డిస్టిక్, మరి ఖమ్మం డిస్టిక్ మేడం మీరు మందమరిలో ఉన్నా అని చెప్తున్నాను. అది ఎక్కడ సాధ్యం మేడం, మీరు ఖమ్మం డిస్టిక్ కదా అంటే ఆమె సింగరేణి స్కూల్లో చేస్తున్నాను సార్, ఇక్కడికి వచ్చాను, ఇక్కడే ఉన్నా అని చెప్పి. అంటే ఝాన్సీ గారిలో పోరాట పటిమతో అప్పుడున్న బ్యాచ్ మొత్తం యునానిమస్గా ఆమెను ప్రెసిడెంట్గా చేయడం జరిగినప్పుడు మా టీటీసీ బ్యాచ్ ప్రెసిడెంట్ ఆమె. అంటే ఝాన్సీ అనగానే నాకు గుర్తు రాలే, ప్రెసిడెంట్ ఝాన్సీ అనగానే గుర్తు వచ్చేసి థ్యాంక్ యూ మేడం, మీరు ఇక్కడికి వచ్చినందుకు. మరి నా నైబర్ మందమరిలో ఉన్నారు అని అనగానే ఇంకా సంతోషం పెరిగిపోయింది మాకు. మరి ఈ టీటీసీ బ్యాచ్ అనగానే మాకు గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూపు, ఎప్పుడూ షేర్ చేసుకుంటాం.
ఝాన్సీ గారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిటైర్మెంట్ పెద్దనా. సో ఐ లైక్ టు సే వన్ థింగ్. యాక్చువల్లీ ఇన్ దిస్ జనరేషన్ యాక్చువల్ ద టీచింగ్ ఇస్ ద టఫెస్ట్ ప్రొఫెషన్ ఇన్ దిస్. సో యాక్చువల్ దిస్ నీడ్స్ మోర్ పేషెన్స్ అండ్ డెడికేషన్. సో అలాంటిది టీచింగ్ అనేది, సో ఐ వుడ్ లైక్ టు రిమెంబర్ మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో హియర్. దిస్ టీచింగ్ ఈస్ బార్న్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్. మై గ్రాండ్ ఫాదర్ is also a retired teacher. He recently passed away, so I would like to remember him. And this teaching actually born from my grandfather, and this was transferred to my Pedranana. Also my father is also a teacher. He taught mathematics recently, but due to some issues he left his profession. But he always inspired me, and he always said about my Pedranana, like to inspire from him and learn from him. So I'd like to thank Pedranana, and also